మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. చింతల్లోవ గ్రామంలో ప్రశాంతంగా జాతర ముగింపు వేడుక. తొలి పూజ చేసిన ఎమ్మెల్యే తనయులు మౌర్యసింహ. అలరించిన బుర్రకథ, డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు. మల్కాపురం, జూన్ 25, జీవీఎంసీ 63వ వార్డు చింతల్లోవ గ్రామంలో శ్రీ మరిడిమాంబ గ్రామదేవత మహోత్సవాలు ప్రశాంతంగా గురువారం ముగిశాయి. గురువారం తొలి పూజ శాసనసభ్యులు గణబాబు తనయులు మౌర్యసింహ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గ్రామస్తులు బంధుమిత్రులు సమేతంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం 4 గంటల నుంచి గ్రామ పురవీధుల్లో అమ్మవారి ఘట్టాలు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఆలయ పరిసరాలలో ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్, బుర్రకథ కార్యక్రమాలు గ్రామస్తులను అలరించాయి. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త జర్రిపోతుల నర్సింగరావు, మల్లేశ్వరరావు, మాజీ కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గల్లా చిన్న, తెలుగుదేశం పార్టీ సెక్రటరీ గుడాల కృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురువారం తొలి పూజ శాసనసభ్యులు గణబాబు తనయులు మౌర్యసింహ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గ్రామస్తులు బంధుమిత్రులు సమేతంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం 4 గంటల నుంచి గ్రామ పురవీధుల్లో అమ్మవారి ఘట్టాలు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఆలయ పరిసరాలలో ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్, బుర్రకథ కార్యక్రమాలు గ్రామస్తులను అలరించాయి. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త జర్రిపోతుల నర్సింగరావు, మల్లేశ్వరరావు, మాజీ కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గల్లా చిన్న, తెలుగుదేశం పార్టీ సెక్రటరీ గుడాల కృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే గుడి వ్యవస్థాపకుని అలాగే వార్డు టీడీపీ అధ్యక్షులుగా నేను ప్రెజెంట్ విధులు నిర్వహిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ గుడి అనేది 2013 సంవత్సరంలో మల్లా విజయప్రసాద్ టైంలో కట్టడం జరిగింది. ఈ గుడి మీద నాకు ఆ రోజుల్లో కోర్టు టెస్ట్ వాళ్ళు, హెచ్పిసిఎల్ వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడైతే దేవాలయం అనగానే ఈ గుడి తాలూకా కోర్టు టెస్ట్ వాళ్ళకి నేను ప్రతి సంవత్సరం కూడా దీంట్లో రెంట్ రూపంలో నేను చెల్లిస్తున్నాను. అలాగే ఈ గుడి ప్రతి సంవత్సరం కూడా 6 నెలల్లో కూడా అమ్మవారి పండుగ ఆనవాయితీగా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీగా చేస్తున్నాము. ఈ సంవత్సరం మీ మీడియా మిత్రులు, అలాగే మా నాయకులు, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా మాకు సహకరించారు. అలాగే ముఖ్యంగా మాకు పూడి మల్లేశ్వర గారు మాకు అండదండలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందు గురించి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితోటి ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా విరమించుకుంటున్నాను. అది మనం పెట్నికా నుంచి కూడా ఈ ఊరు సస్యశ్యామలుగా సుఖ సంతోషాలతో వరదిల్లుతుంది. అందు గురించి ఇక్కడ మేము ఏ ఒక్క కార్యక్రమం చేసినా సరే మా గ్రామస్తులు కానీ మేము కానీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా కూడా ముందు అమ్మవారికి మొక్కుకొని పసుపు కుంకాలు సమర్పించుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అమ్మవారి దగ్గరుండి విజయవంతం చేస్తుంది. అందు గురించి ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారిని ఇక్కడ వెలిసిన కాడి నుంచి కూడా ఊరంతా కూడా సుఖ సంతోషాలతో వరదలుతుంది. అందు గురించి ఈ అమ్మవారి పండుగ అంటే ఈతల చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందు గురించి ఈ అమ్మవారి నిజస్వరూపం చాలా విచిత్రంగా ఉంటుంది. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని ఏ ఒక్క కార్యక్రమాన్ని సరే వెళ్తుంటారు. అలాగే అలాగే మా గుడేల కృష్ణ గారికి అందరికీ నమస్కారం. మరిడిమాంబ ఉత్సవాలు 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఘట్టంకి మనం చేరుకున్నాము. ఈరోజు ప్రోగ్రాలు డ్యాన్స్ బేబీ డ్యాన్స్, బుర్రకథ, డేల్ డ్యాన్స్లో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం గ్రామం అంతా కూడా ఏ రోజైతే ఏ నెలలో అయితే తీసుకొచ్చామో ఆ నెలలోనే పండుగ చేయడం ముఖ్య ఉద్దేశం. గత 15 సంవత్సరాల నుంచి కూడా అలాగే చేసుకొస్తున్నాము. నేటికి కూడా
అలాగే చేస్తున్నాము. ఈ ఒక్క కార్యక్రమానికి ముఖ్యంగా మాకు అన్నదండలుగా నిలిచిన పూడి మల్లేశ్వరరావు గారికి, అలాగే మా వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న గారికి, అలాగే మా ఎమ్మెల్యే గణబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితోటి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం. గ్రామంలో గత 3 రోజుల నుండి శ్రీ మైడుమాంబ అమ్మవారి యొక్క ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడికి భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. మరి అమ్మవారు గత 15 సంవత్సరాల నుండి ఈ యొక్క చింతల్లో రావడం అందరికీ మీకు తెలుసు. మరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా భక్తి శక్తులతో మరి ఈ యొక్క కష్టం సుఖం వచ్చినప్పుడు అమ్మవారిని తలుచుకొని మంచి కార్యక్రమం ప్రారంభించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంతంలో అనేకమైన సంబరాలతో అనేకమైన స్టేజ్ ప్రోగ్రాములతో ఊరందరూ కలిసి ఏకమత్యంగా ఈ ప్రోగ్రాంని జరిపించుకోవడం అనేది అమ్మవారి యొక్క గొప్పతనము. మరి ఈ కార్యక్రమంలో ధర్మకర్త మైడుమాంబ గుడి ధర్మకర్త అయినటువంటి జరిపోతుల నరసింహరావు గారు ఇక్కడ అమ్మవారి ఉంచే దానికి ముఖ్య కారకుడు. దానికి ఇక్కడున్న ప్రజలు అందరూ కూడా సపోర్ట్ చేసి మరి అమ్మవారు ఉంటే మన గ్రామానికి రక్షకుడిగా అండదండగా ఉంటుందని ఒక మంచి ఆలోచనతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడంలో పూడి మల్లేశ్వర గారు ఈ కార్యక్రమం దగ్గరుండి జరిపోతుల నరసింహరావు గారికి, నాగేశ్వరరావు గారికి, లక్ష్మణరావు గారికి, గల్లా చిన్న గారికి, మొత్తం లీడర్స్ అందరికీ, పెద్దలు అన్ని పార్టీ వాళ్ళకి ఇక్కడ మేము మొన్నే చెప్పాము ప్రెస్ మీడియా ముందు, మాకు పార్టీలు లేదు, కులాలు లేదు, మా గ్రామం ఏమైనా గ్రామస్తులందరూ ఈ 3 రోజులు మాకు ఎంతో చక్కగా ప్రింట్ మీడియా కానీ, పోలీస్ శాఖ కానీ, పబ్లిక్ కానీ 3 రోజులు మాకు ఎంతో చక్కగా పండుగ నిర్వహించారు. అలాగే మాకు కొత్తగా కుర్రలు, యూత్ కుర్రలు చక్కగా మాకు అందుబాటులో ఉండి చక్కగా పనిచేశారు. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఇప్పుడు ఆర్కెస్ట్రా బురకతోటి జరుగుతుంది. ఇక్కడ డ్యాన్స్ ఒకటి ఉదయం నుంచి మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం. గుడి ఖాళీ లేకుండా అలా పెద్దలు అలాగా వస్తున్నారు. కొంతమంది ఏదో పెళ్ళి అడవిళ్ళు కొంతమంది ఉంటారు, అది కామన్. అది ఊళ్ళో మనకు ఎవరు మాకు ఆటంకం పెట్టకుండా చక్కగా ఈ ఘట్టాలు కానీ మనం ఎవరింటికాడికి వెళ్ళకూడదు. ఘట్టం అంటే వాళ్ళ ఇంటికాడికి స్టార్ట్ చేస్తాం మేము. ఇది ఆనవత్తి, ఊరు ఆనవత్తిగా జరిపోతుల నరసింహ పాటించారు. అది చాలా గొప్పతనంగా అని అనకూడదు మనం. అంత చక్కగా పాటించైన చక్కగా చేసినందుకే ఇది మల్కాపురం సిఐ గారు కానీ, మల్కాపురం సిబ్బంది కానీ పేరున ధన్యవాదాలు చెప్పి మీ ప్రింట్ మీడియా మేము ఎందుకంటే మాతో పాటు ఎంతో సహకరించారు. మీరు ఇంకా ఆ రోజు మీ ఎదురుగా చెప్పాను, అన్న మా ఊర్లో ఎటువంటి తగులు కానీ ఎటువంటి ఏం జరగదన్న అని చెప్పాం. ఈ రోజుకి అలాగే చేస్తాం. నెక్స్ట్ మాకు దొరికిన వాళ్ళు పూజారులకి చాలా మంచి వాళ్ళు దొరికారు. నిజంగా చక్కగా వాళ్ళు ఇంకా దేవుని మొక్కుకొని ఎటువంటి ఆటంకాలు తగలకూడదు, ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు అని వాళ్ళకి చక్కగా మాకు చేసినందుకు అందరికీ గ్రామస్తులందరికీ చిరతవద్దు నమస్కారం పెడుతున్నాను. ఇంతటితో ముగిస్తాను. రోజుల క్రితం నుండి కూడా మరి పొర వీధుల్లో మేళతాళాలతో అలాగే మందు సామాగ్రితో కూడా అమ్మవారి ఊరు పొర వీధుల్లో అమ్మవారి గత తిరగడం జరుగుతుంది. మరి ఈ పండగ ఈ అమ్మవారి చరిత్ర చెప్పాలంటే మరి గతంలో 2013వ సంవత్సరం 6 నెలల్లో మరి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి మా ప్రీతమ నాయకులైనటువంటి మల్లా విజయప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరి ఈ గుడి ఆ రోజు మరి నరసింహరావు ఆర్థిక సహాయంతో మరి ఆయన సపోర్ట్తో అలాగే నేను కూడా మరి ఆయనలో పాల్పంచుకొని ఈరోజు ఈ గుడిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి కూడా మరి జరిపోతుల నరసింహరావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పండుగ జరగడం జరుగుతుంది. అలాగే వాళ్ళ నాన్నగారు అయినటువంటి జరిపోతుల లోకరాజు మా పెదనాన్న అయినటువంటి లోకరాజు గారు ఆయన స్టేజ్లో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా జనంతో పండుగ ద్వారా మరి తీర్థం అంటే పరస
జరుపుతున్నారు. మరి అమ్మవారి పేరిట ప్రతి సంవత్సరం రోజులు పండుగలు జరుగుతున్నాయి. మరి ఈ పండుగ జరిపినందుకు మరి గ్రామస్తుల అందరికీ కూడా అలాగే జరిపోతుల నరసింహ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈరోజు పండుగలో పాల్పంచుకున్నందుకు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మైడిమాంబ అమ్మవారి దేవాలయం ఇది. మా 63వ వార్డులో కాకరలోయ, చింతల్లావ, క్రాంతినగర్, జయేంద్ర కోన్లీ 4 గ్రామాలు ఉన్నాయి. ఈ వార్డులో ఈ అమ్మవారిని బాగా ఇష్టంగా ప్రతి ఒక్క కుటుంబం కొలుస్తుంటారు. గత 15-20 సంవత్సరాలుగా ఈ గుడి స్థాపించిన దగ్గర నుంచి ప్రతి పండగకి ఈ 4 గ్రామాలు మా వార్డు అంతా కలిపి ఈ యొక్క పండగ ఉత్సవాలని కొనాడుకుంటారు. ఈ అమ్మవారి దయ వల్ల ఈ ఉత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండుగనే ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము ఒకసారి కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పండుగ మహోత్సవం వల్ల ఈ వార్డు ఈ గ్రామంలో ప్రజలు మొత్తం సత్యశ్యామలంగా శుభ్రంగా ఉండాలని మా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా అందరికీ ఉండాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.